హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. హాయ్ అండి, నేను చికెన్ పకోడీ అయితే వేస్తున్నానండి. ఇదిగోండి, చికెన్ తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని శుభ్రంగా 3 సార్లు అయితే కడుక్కున్నానండి. చికెన్ మసాలా వేస్తున్నానండి. అలాగే గరం మసాలా, కొంచెం కారం, కొంచెం కార్న్ఫ్లవర్ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. మనకి ఫ్రై అనేది చాలా బాగా వస్తుందండి. మనకి చికెన్ పకోడీ కదండి, మనం కరకరలాడుతూ వస్తాయండి మనకి. కొంచెం బియ్యం పిండి అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ మనకి చికెన్ ముక్కలకు పట్టేలాగా నేను కలుపుకుంటాను. కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. శనగపిండి వేసుకుంటున్నానండి కొంచెం. మనకు కొంచెం వేసుకుంటే సరిపోద్దండి, ఎందుకంటే మనం కార్న్ఫ్లవర్ బియ్యం పిండి అవన్నీ వేసాం కదండి. ఇదిగోండి, ఒక నిమ్మకాయ తీసుకున్నాను. నిమ్మకాయ కూడా ఇప్పుడు పిండుకుంటాను. మనకి నిమ్మకాయ పిండుకోవడం వల్ల టేస్ట్ వస్తుందండి మనకి. ఇదిగోండి, 2 పచ్చిమిరకాయలు, కొత్తిమీరని తీసుకున్నాను. ఇది కూడా వేసుకుంటున్నాను. మనకి చారులోకైనా, పప్పుచారులోకైనా, సాంబార్లోకైనా, మనకి ఏ కూరలోకైనా చికెన్ పకోడీ చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పకోడీ. మనకు బయట అమ్మితే 100 రూపాయలు కొంచెం పెడతారండి, 100 రూపాయలకి, 50 రూపాయలకి. అదే మనం 100 రూపాయలు చికెన్ తెచ్చుకుని వేసుకుంటే ఇంట్లోనూ మొత్తం ఫ్యామిలీ అందరూ తినొచ్చండి పకోడీ. మొత్తం కలిపేసానండి. ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే మనకి మసాలా పొడులు గట్ట వేసాను కదండి, అవి మనకి చికెన్ ముక్కలు పడుతుంది. తర్వాత నేను పకోడీ వేసి మీకు చూపిస్తాను. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా ఊర్లో వర్షం అయితే వస్తుందండి. మేము వేడివేడిగా చికెన్ పకోడీ అయితే వేస్తున్నానండి. పొద్దున్న మాది పప్పు గోంగూర వండానండి. దాంట్లోకి కాంబినేషన్ బాగుంటుందని వండుతానండి చికెన్ పకోడీ. ఇదిగోండి, కలిపేసుకున్నాను. 5 నిమిషాల తర్వాత మనం చూసుకుంటే చక్కగా ముక్కలకు అయితే పట్టిందండి. దగ్గరకు వచ్చి చూపించండి. అదిగోండి, 5 నిమిషాల తర్వాత చూసుకుంటే మనకి ముక్కలకు గట్ట బాగా పట్టిందండి, మసాలా గట్ట. ఇప్పుడు ఇది నేను పకోడీలాగా వేస్తానండి, చూద్దరుగాను. ఇంకా ఆగిపోయిందండి, పకోడీ వేసుకుంటున్నాను. దగ్గరకు వచ్చి చూపించమ్మా.
వరకు పొడి పకోడి అయిపోయిందా? మనకి ఎర్రగా ఎర్రగేగిపోవాలి. ఎర్రగేగిపోతేనే బాగుంటది. కరకరలాడుతుంది. ఎర్రగా ఏగినాయని మనకి ఎలా తెలుస్తుందండి? ప్లేట్లు అయితే అదిగోండి అలా సౌండ్ టంగ్ మన సౌండ్ వస్తుంది. సౌండ్ రావాలి. కాయ తీసేసానండి, 2 ఆలు వేసుకుంటున్నాను. ఏమండి మంచి స్మెల్ వచ్చాయి కదండి పకోడీ? బాగా స్మెల్ వస్తున్నాయి. గుమాయించేస్తుంది స్మెల్. పకోడీ అయిపోయిందండి మొత్తానికి. ఇదిగోండి వేపేసాము. అయిపోయిందా? లైటింగ్ ఎక్కువైపోయింది. పకోడీ అయితే అయిపోయిందా? అయిపోయిందండి. సరే. ఇదిగోండి కరివేపాకు నేను నూనెలో వేపి దీని పైన చల్లుతాను. సరే. కరివేపాకు మనకి వేగిపోయిందండి. ఇదిగోండి పప్పు గోంగూర. అన్నం అయితే వేడిగా ఉన్నదండి. ఇదిగోండి పకోడీ. ఇప్పుడు మేము పప్పు గోంగూరలో కాంబినేషన్ పకోడీ వేసుకొని తింటామండి అన్నం. సరేనా? ఇదమ్మా పకోడీ. సరే అమ్మా. పప్పులో నంచుకుంటాను. కరకలాడుతుందా? బాగున్నాయి అమ్మ. 100 రూపాయలకి ఎంత పెడతారండి కొనుక్కుంటే మనం? అది 100 రూపాయలు చికెన్ తెచ్చుకున్నామంటే మొత్తం మన ఫ్యామిలీలో 4 కూడా సరిపోద్ది.
బాగుందా? సూపర్గా ఉందండి. మనకు పప్పు చికెన్ పకోడీ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. నాకు అది చాలా బాగా నచ్చిందండి.